ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు కూడా గత 30 రోజులుగా శ్రీమద్భాగవత మహత్యాన్ని పద్మపురాణంలో భాగంగా సనత్ కుమారుల వారు నారదుల వారికి చెప్పిన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. సనకసనందనాథులు సామాన్యమైన ఋషులు కాదు. వారు ఏదో బ్రహ్మగారి యొక్క మొట్టమొదటి సంతానం అని చెప్పుకున్నాము. కానీ అదొక్కటే వారి గొప్పతనమా అంటే కాదు. పరమాత్మకి ఉండే 28 అవతారాలలో మొట్టమొదటి అవతారము ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులే. అలాగే నారదుల వారు, వ్యాసుల వారు కూడా పరమాత్మ యొక్క అవతారమే. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే, శ్రీమద్భాగవత స్వరూపంలో ఉన్నది పరమాత్మే. ఆ గ్రంథాన్ని వ్యాసుల వారి రూపంలో రాసింది పరమాత్మే. సత్కర్మ చేయి నారద అని ఆకాశవాణి రూపంలో చెప్పింది పరమాత్మే. సత్కర్మ అంటే ఏమిటి అని నారదుల వారి రూపంలో సనకాదుల్ని అడిగింది పరమాత్మే. సత్కర్మ అంటే శ్రీమద్భాగవత కథా శ్రవణము అని సనత్ కుమారుల వారి రూపంలో చెప్పింది పరమాత్మే. అంటే పరమాత్మని చేరే విధానము పరమాత్మే మనకి ఇన్ని రూపాలలో అందించాడు. ఇదే మాట అంటుంది అండలమ్మవారి తిరుప్పాయ ధనుర్మాసవ్రతంలో, నీవే ఉపాయము నీవే ఉపేయము అని. కాబట్టి మనం అందరము కూడా కాస్త అభ్యాసం చేసి శ్రీమద్భాగవత చతుశ్లోకిలోని 4 శ్లోకాలు రోజూ చదువుకునే ప్రయత్నం చేయాలి. పూర్వాచారులు చెప్పినట్టు పూజకి మనం కేటాయించే సమయము రోజురోజుకి పెరగాలి. అదేవిధంగా శ్రీమద్భాగవత కథా శ్రవణం కూడా చేయడానికి ప్రయత్నించాలి. చాలామంది పూర్వాచారుల ఉపన్యాసాలన్నీ కూడా www.pravachanam.comలో ఉంటాయి. ఆసక్తి కలవారు అక్కడ నుండి వినడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. జయ శ్రీమన్నారాయణ.